హల్లెలూయా హల్లెలూయా. నేను వస్తున్నాను కానీ ఆయన కాళ్ళు ఆయన ఉన్నప్పుడు వచ్చేవాడిని. ఆయన కూడా వాక్యం ఇచ్చేవాడు ఆయనేమో అనుకున్నా. కానీ ఇంతగా మారుతుందని నేను ఇప్పుడే చూసి ఆశ్చర్యపడ్డా. హల్లెలూయా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కాబట్టి దేవుడు కార్యం చేశాడు. ఏదైనా ఉద్యమంలోకి రావాలి. యేసు ప్రభుని కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఉద్యమంలోకి రావాలి. ఇంకా పాత సంతకంగా ఉంటే స్టెప్పు వస్తుంటాయి. కాబట్టి యేసు ప్రభు అంటే హల్లెలూయా. ఇందాక పాట పాడింది బాగా పాప. ఇంతకు అదేం పాట? సౌందర్య శీనుడు అనే పాట బాగా పాడింది. సౌందర్య పూర్ణుడా, సర్వలోకానాథుడా, రమ్యమైన పాలక, గోప రక్షణ కారక, సౌందర్య పూర్ణుడా, సర్వలోకానాథుడా, రమ్యమైన పాలక, గోప రక్షణ కారక. మంచి పాట పాడింది. అయినా కానీ కొట్టుకొని వచ్చింది ఈత ఆటోమేటిక్. కాబట్టి మంచిది. దేవునికి స్తోత్రాలు. పాటలు పాడేవారుగా దేవునికి కావాల్సింది ఏంటిది? నీ ఎండి బంగారంలో కాదు కానీ ఆరాధన కావాలి. ఏం కావాలి? ఆరాధన. ఆయనకు కావాల్సింది కొనకడు నిద్రపోడు కాబట్టి ఆరాధన కావాలి. యేసు ప్రభు అంటే నాకు తెలియదు. క్రైస్తవులు పుట్టినా క్రైస్తవులలో ఉన్న ఆంజనేయుల స్వామి భక్తుని. ఎవరు భక్తుని? భక్తుణ్ణి. కానీ యేసు ప్రభు అంటే తెలియదు. పాస్టర్లు ఏమి నా ఎంతో మందిని చూసి పాస్టర్ని కూడా కొట్టిన, యేసు ప్రభుని చూపి అని. ఎందుకని? యేసు ప్రభు అంటే తెలియదు. పుట్టుందని నా మంచాన పడ్డా. యేసు ప్రభు అంతే ఏం చెప్పరేంది? పుట్టుందని మంచాన 3 నెలలు పడ్డా. 3 నెలలు పడిన తర్వాత మళ్ళా బ్రతికిచ్చిండు. మళ్ళా కాలరా గారు వేసిన ఒక ఆమె పత్రిక ఇచ్చింది, యేసు ప్రభుని నమ్ముకో అంటే. ఆమె ఏం చేసింది? పత్రికను తొక్కిన. ఏం చేశా? పత్రికను తొక్కిన కాబట్టి ఏమి మళ్ళా మంచాన పడ్డా. మా పాపకు తలలో ఇంత బొక్కలు పడ్డాయి. చిన్న శ్రమలు కాదు, అన్నిటిగా ఉన్నప్పుడే. దేవుళ్ళు ఉన్నప్పుడు శ్రమలు ఎలాగుండాలి? యేసు ప్రభు చేతిలో నువ్వు నేను ఉన్నట్లయితే దేవునితో ముందుకు సాగాలి. నక్సలైట్ బాబన్న ద్వారాగా సాక్ష్యం వింటున్నా మా ఇంటి ఎదురుగా. ఏం వింటున్నా? నక్సలైట్ బాబన్న ద్వారాగా సాక్ష్యం వింటున్నా. ఆయన జైల్లో వేసింది, కొట్టింది, ప్రభు విడిపించింది. ఆ సాక్ష్యం వింటున్న నెలకు ఎబ్రోను పాస్టర్లు వచ్చారు, సిస్టర్లు 5 వచ్చారు. ఏమొచ్చారు? 5 వచ్చారు సిస్టర్లు, తెల్ల బట్టలు వేసుకొని. మీరు వేసుకోలేదు ఏంది ఈరోజు? వద్దా? సున్నతి వద్దా? ఆదివారం వేయాలి, పండగ రోజు వేయాలి, సున్నతి పొందాలి. సున్నతి పొందకుండా దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆలోచన చేసుకోండి. సాదృశ్యం ఏంటంటే పావురానికి తగ్గింపు అని. కాబట్టి అవన్నీ మీకు తెలిసిన విషయాలే. కాబట్టి దేవునితో హెబ్రోన్లో పట్టుబడ్డా కోపము, దేశము, కుళ్ళు ఇవన్నీ క్రమము నేర్చుకున్నా. మీరు నేర్చుకుంటుర్రా ఈరోజు? కోపం ఉండకూడదు, దేశం ఉండకూడదు, కక్ష ఉండకూడదు. అవన్నిటిను హెబ్రోన్లో క్రమం నేర్చుకున్నా. అక్కడ దీవెనలు రావటంలే. క్రమం దొరుకుతుంది, వాక్యం దొరుకుతుంది, కానీ క్రమములు రావటంలే. పాస్టర్ ఉండి నువ్వు దేవునితో నమ్మకంగా ఉంటావా అన్నాడు 10 రోజులు ఎగ్గొట్టినందుకు. హెబ్రోన్లో ప్రార్థన చేయించుకున్నా 10 రోజులు ఎగ్గొట్టినందుకు. అయ్యగారు మరి వెనకబడిపోయినాను అని చెబితే ప్రార్థన చేయించుకున్నా. దేవునితో నమ్మకంగా ఉండు అన్నాడు. మళ్ళీ 20 రోజులు వెనకబడిపోయినా. పనికి పోవాలా, పిల్లలకు తెచ్చుకోవాలా. పట్టుబడ్డా కదా ప్రభువులో. ఆయన చేతిలో నువ్వు ఉన్నట్లయితే దేవుని ఆత్మ నీ మీదకి దిగుద్ది. త్వరగా చెప్పేస్తా, 20 నిమిషాల్లో. కాబట్టి
ప్రియ సహోదరి, దేవునితో నువ్వు నీ దొరకలేదనకూడదు. నీవు నేను దొరకాలంటే ఖచ్చితంగా ఆయన నీకు తోడే ఉంటాడు. అలాంటి దొరికిన మహిమ కలిగే ఆత్మ పరిశుద్ధాత్మ మీద పనిచేస్తూ ఉంది. ఏం కావాలి? పరిశుద్ధాత్మ ద్వారాగానే మనము దేవదూతల వల్లే ఎలాగెళ్ళాలనే సంఘము అభివృద్ధిలోనికి రావాలి. ఎవరికి వాక్యం చెప్పిపోతే తెల్లారుజాము లేచి పనుకునేంతవరకు అబద్ధం ఆడుతుంటే ఏడ ఎదుగుతాం, ఏడ తెలుసుకోగలుగుతాం. కాబట్టి మళ్ళా 20 రోజులు వెనకబడ్డా మళ్ళా దేవునితో నమ్మకంగా ఉండు అన్నాడు. బైబిల్ పట్టుకొని తిరుగుతుంటే మెంటలు వచ్చింది అంటున్నారు, అది వచ్చింది అంటున్నారు. మా ఊరికి ఒక ఆయన వచ్చిండు. ఎవరు వచ్చి? ఒక ఆయన వచ్చిండు. ఒక ఆయన వచ్చిన తర్వాత ఒక నా స్నేహితుడు ఉండి, అన్న మా ఊరికి ఒక ఆయన వచ్చిండు రాన్న అంటే, మేము అద్భుతాలు నమ్మం పో, వాక్యాన్ని నమ్మేదే, వాక్యంతో నడవాలి, వాక్యంతో నేను ఉండాలి అన్నప్పుడు వెంటనే నేను అక్కడ ఆ పిల్లోడికి చెప్పా. మళ్ళీ వచ్చిండు, రాన్న అన్న అయ్యగారు వస్తుండు, దగ్గరికి వచ్చిండంట. మేము అద్భుతాలు నమ్మం పో, వెళ్ళిపోతావో లేదా నువ్వు అన్న. మళ్ళీ వెళ్ళిపోయిండు. మళ్ళీ వచ్చిండు, చెంపకేసి బీకిన. మళ్ళీ వచ్చిండు, రాన్నయ్యా అని వెళ్ళా. నా పక్కనే కూర్చున్నాడు ఆయన. ఏడి సేవకుడేడి అంటే ఎవరు లేరు. ఈయన నా పక్కన కూర్చుండు. ఆయన నా మీద 2 చేతులు అలాగనే పెట్టిండు. ఏదో నా మీదికి దూకింది. నేనెందుకని నీ సొత్తుగా మారి తిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సొత్తుగా మారి తిని. హల్లెలూయా. 70 మంది పాస్టర్లు ఎగతలాడిన ఒక్కళ్ళను కూడా ఒక మాట కూడా నేను అనలేదు. శిశువాసులు కూడా మా ఊర్లో ఎగతలాడిన నవ్విన ఒకరిని కూడా ఒక మాట నేను కూడా అనలేదు. ఎందుకని? పరిశుద్ధాత్మ మనలో ఉన్నంత వరకు పరిపూర్ణమైన ఆత్మతో నింపుకోవాలి. అలాగే యేసయ్యలో దొరికి నేను శ్రమలో ఎక్కువ కోరుకున్నా. ఎందుకని? ఆయన నా మీద చేతులు పెట్టారు. ప్రియ సహోదరి, త్రియేక నామంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకో, పరిపూర్ణమైన ఆత్మతో నింపగలుగుతావు. కానీ ఆది కాండంలో చూడండి, ఇంకా పెద్ద సాక్ష్యమే. ఆది కాండంలో చూడు, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకరముగాను శూన్యముగాను నుండెను. చీకటి అగాధ జలము పైన కమ్యూన దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎక్కడంట? దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అయితే మన ఆత్మలు ఎవరి? ఆ ఆత్మకి ఏం కావాలి? పశువురం కావాలి. దేశం గడికినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారాగా దైవసేవకులు కడుగుతున్నప్పుడు మనము జాగ్రత్త పడుకునే అనుభవాలు రావాలి. పొద్దున్నే లేస్తే దేశ కడుగుతాం చూడు, ఆత్మను అలాగా పరిపూర్ణంగా కడుక్కోవాలి. ఎందుకని? పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నప్పుడు, దేవుని వాక్కు నీ మీద పరిశుద్ధాత్మ దిగుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారాగా నీవు నడుస్తున్నప్పుడు. అలాగా ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకరముగాను శూన్యముగాను నుండెను. చీకటి అగాధ జలము పైన కమ్మి దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నది. మళ్ళా 14వ కీర్తన 2వ వచనం లేకపోతే అక్కడ ఒక మాట ఉంది. ఏమని? అక్కడ ఒక మాట ఉంది. ఏమని ఉంది అక్కడ? వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో ఆకాశం నుండి యెహోవా నరులను చూసి పరిశీలించెను. దేవాతి ప్రభు పరిశీలించిండంట. దారి తొలగిపోతిగా నిజదేవుని ఎరక్క, సేవకులు చెబుతున్న మాటను ఎరక్క, అలాంటి మాటను పరిపూర్ణమైన ఆత్మతో ప్రభు దైవ సేవకులు చెబుతున్నప్పుడు నీ ఆత్మ నింపుతుందే లేదనేది తెలుసుకునే అర్థాన్ని బట్టి చెప్పగలుగుతున్నాం. యేసయ్య చేతిలో నువ్వు ఉన్నట్లుగా ఇంత సంఘం ఈ రోజుగా నేను చూస్తున్నాను. నేను దాదాపు 2 సంవత్సరాలు
ఆయనతో 3-4 సంవత్సరాల నుంచి వస్తున్నా, అప్పుడప్పుడు వాక్యం చెప్పిపోతున్నా. ఎన్నాళ్ళు చూడాలి ఇంతమందిని అనుకున్నా. నేను ఎంతో ఆశ్చర్యపడ్డా. నాకు ఇంత భాగ్యం దొరికింది ఏం దేవా, నేను ఎస్టేట్కి పోయేవాడిని, ఆయన పిలుస్తుంటే కూడా నిలబెట్టి ఇచ్చినవేంది 45-50 రూపాయలు అక్కడ నుండి ఛార్జ్ మార్కాపురం కొట్టించుకున్నా. దేవరాజు గట్టి దింపిండు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా వివేకము కలిగి దేవుని ఎత్తుకోవారు కలరేమో ఆకాశము నుండి నరులను చూసి పరిశీలించెను. బొత్తిగా దారి తొలిగి వెళ్ళిపోయారంట. అల్లాడున్నాడు దేవుడు, ఏడున్నాడు దేవుడు అని. ఎక్కడున్నాడంట దేవుడు? ఎక్కడున్నాడు? మన మధ్యలోనే ఉన్నాడు. ఎందుకని? 107వ కీర్తన లేకపోతే నేను యెహోవాను దయాళుడను, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఆయన కృప ఎవరి మీద ఉందంట? తన పిల్లల మీద ఉందంట. నన్ను స్తుతిస్తారేమో, నన్ను ఆరాధిస్తారేమో, నన్ను గణపరుస్తారేమో, నన్ను ప్రేమిస్తారేమో, వారు నన్ను ఆరాధిస్తారేమో అని వాక్యం ద్వారాగా చెబుతున్న మాట. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల్లా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల్లా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుసు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల్లా, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. 56వ వచనంలో యెషయా గ్రంథంలో చూడండి, త్వరగా 56 యెషయా గ్రంథంలో ఏమి 56లో మొదటిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడించుటకు సిద్ధముగా ఉన్నది. ఆ కాలాన ఆ ఆత్మతో యెషయా చెబుతుంటే ఎవరు నమ్మలేదు. ఈ కాలం నమ్ముతుర్రా? పరిశుద్ధాత్మను, పరిశుద్ధాత్మ ద్వారాగానే నిన్ను లాగేది, పరిశుద్ధాత్మ ద్వారాగానే. అలాంటి ఆత్మ నీలో ఉండాలని, అయ్యా నేను మందిరానికి వెళ్ళి పరిపూర్ణమైన ఆత్మతో నింపుకొని నా కుటుంబాన్ని శోధనలో, వేదనలో, బాధల నుండి విడిపించుకోవటానికి నేను దైవ సేవకుల మాటలు పరిశుద్ధాత్మ ద్వారా విని నేను శాంతికరమైన మార్గము, పరిపూర్ణమైన మార్గం ఉండాలనే దేవుడు కోరుకున్నది. యెహోవా సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడించుటకు సిద్ధముగా ఉన్నది. ఆ కాలాన్ని నమ్మలేదు, అయితే ఇప్పుడు నమ్ముతుర్రా? ఒక పాప అంట, ఒక తల్లి అంట చిన్న పాపను తాటాకు గుడిసెలో ఊపుతుందంట. ఎండల కాలం ఊపుతుంటే చిన్న పాపను ఊపుతుంటే ఆ తల్లి నీళ్ళ దగ్గరికి వచ్చింది. ఒక పెద్దమ్ముండి, ఏందమ్మా నువ్వు నీళ్ళ దగ్గరికి వచ్చినావు, నీ తాటాకు గుడిసె గాలిపోతుంది అని నెలక పిల్ల ఉందని ఉర్రుగుతో పోయింది. ఆమె ఏం చేసింది? బిడ్డను కాపాడుకుంది, కానీ చెంపపోయింది. ఏం పోయింది? చెంపపోయింది. ఆ పాప అంత ఇంత డిగ్రీ కాలేజ్ అయింది. ఏమైంది? డిగ్రీ కాలేజ్ అంత వయసు అయింది, యవనస్తురాలుగా అయినప్పుడు, అమ్మా మన ఇంటికి నా స్నేహితులు వస్తారు, నా స్నేహితులు వచ్చినప్పుడు నీవు మాత్రం ఈ చెంప గాండ్రాని కాకు అన్నప్పుడు నేను గాండ్రానీలేమని వాళ్ళ స్నేహితులు వచ్చిర్రు, కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వెంటనే స్నేహితులు వచ్చి కూర్చున్న తర్వాత తన తల్లి ఐటమ్స్ అంతా బల్ల మీద పెడతా ఉంది. టేబుల్ మీద పెడుతుంటే ఆమె ఎవరమ్మా అని ఒక పాప అడిగింది. ఏమని అడిగింది? ఆమె ఎవరమ్మా ఐటమ్స్ తెచ్చిపోతుంది అంటే, బిడ్డ ఏమన్నా తెలుసా? నా పని మనిషి అన్నది. ఈరోజు ఎవరు? యేసయ్య నీ పని మనిషి. యేసయ్య నీ పని మనిషి. నీ ఆత్మను ప్రేమించటానికి వచ్చిన ప్రేమ కోసమే ఈ లోకానికి ప్రాణం పెట్టిన ప్రభు యేసయ్యా. నా ప్రియ, ఎప్పుడో నిరాకడ సమయం, ఎప్పుడో నిరాకడ సమయం, యేసయ్యా
నా ప్రియ దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను దురవస్థలలో ఒంటరినై దుమికి ధూళిగా మారినను దూరాన నీ ముఖ దర్శనం దూరాన నీ ముఖ దర్శనం ధృవతారగణలో వెలిగెనే ధృవతారగణలో వెలిగెనే యేసయ్యా నా ప్రియ ఎప్పుడో నిరాకడ సమయం ఎప్పుడో నిరాకడ సమయం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి యెహోవా సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధముగా ఉన్నది, నా నీతి వెల్లడించుటకు సిద్ధముగా ఉన్నదంటే ఆ కాలాన నమ్మలేదు. వీళ్ళు నా పిల్లలు కదా, చక్కని వారు కదా, అలాంటి చక్కని వారు ఇంటరేమో, వాళ్ళు దేవుని ఆత్మతో పరిపూర్ణమైన ప్రేమను ఇంటరేమో. మళ్ళొచ్చింది ఆమె, మళ్ళొచ్చి ఐటమ్స్ అంతా పెడుతుంటే ఆ బొబ్బగాని వచ్చింది. ఇంకొక పాప లేచి ఏంది చిచ్చి చిచ్చి ఆ ముఖంలో ఏంది అంత బొబ్బగాని వస్తుందని ఎవరు తినలే, ఎవరు తినలేదు. ఆ పాప ఇంట్లోకి పోయి నువ్వు రావద్దన్నా కదా, అవునమ్మా నువ్వు రావద్దన్నావు. ఆ ఇల్లు కాలినామా పెద్దామా చూసినామా సాక్ష్యం చూసినామా ఏమని చెప్పింది తెలుసు, అవునమ్మా నీ తల్లి చక్కందై నీ రూపాన్ని నిలబెట్టుకొని ఆమె రూపం పోగొట్టుకుందమ్మా. మనం ఎవరి రూపం పోగొట్టుకోవాలి, ఎవరు తీర్మానం చేసుకోవాలి? పరిశుద్ధాత్మ ద్వారాగా తీర్మానం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ ద్వారాగా ఎప్పుడు నువ్వు తీర్మానంలో ఉంటావో దేవుని రూపాన్ని మనము కనుగొగలుగుతాం అని, అలాగా ఉండాలనే దేవుని కోరిక. చక్కని వారు కదా నా పిల్లలు, వీళ్ళు చక్కని వారు కదా. కాబట్టి యెషయా గ్రంథం 7:14 కాబట్టి ఆలకించుడి, ప్రభు తానే ఒక సూచన చూపును, కన్యక గర్భంలో ఒక కుమారుడు పుట్టును, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఇమ్మానుయేలుకు ఏంది భాషాంతరమునకు దేవుడు. చూసినవా, యేసయ్య మన పని మనిషి. నేను కాపాడుకుండగా, నీ రూపాన్ని కాపాడుకుండగా, నీ రక్షణ కాపాడుకున్నాడుగా, నీ మారు మనసు కాపాడుకున్నాడుగా, నీ బాప్తిసం కాపాడుకున్నాడుగా. అంతిమ దినాల్లో పరిశుద్ధాత్మ ద్వారాగా పరిపూర్ణమైన ఆత్మ సంఘంలో వెలుగుగా ఉండటానికి, వెలుగైన పరలోకానికి, ఆయనకు ఉన్నతమైన స్థానముగా ఉండటానికే దేవుని కోరిక. అలాంటి కోరికను ఉండాలి. నేను ఆయనకి ఒక మాట చెప్పా. ఏమని చెప్పా? ఆయనకి సువార్త చేస్తున్నా. అబ్బా బలి చెబుతున్నావు అయ్యా అన్నాడు. అయ్యా నన్ను మునగ చేసి ఎక్కగాక అయ్యా అన్న. బలి చెబుతున్నావు అయ్యా అన్నాడు. పక్కన మనిషిని నువ్వు పనికొచ్చినవా, ఆయన మాట వినటానికి వచ్చినవా అన్నాడు. వెంటనే ఆయన తీసుకొని వెళ్ళిపోయాడు. ఆయనకు ఒక సమస్య వచ్చింది. ఏమని వచ్చింది? ఆయన బిడ్డకు సంబంధం వచ్చింది. డబ్బులు లేవు. ఒక ఆయనకి అడిగిపోయి 20,000 కావాలయ్యా. ఏం కావాలా? 20,000 కావాలి అంటే ఒక ఆయన దగ్గరికి పోయి మీ బంధువులకు, నీ రక్త సొత్తువులకు అందరికీ చెప్పుకొచ్చుకో. ఏందంట? నీ బంధువులకు, నీ రక్త సొత్తువులకు చెప్పుకొచ్చుకో అని అందరికి చెప్పుకొచ్చుకున్నాడు. 20,000 ఆయనకు అడిగిపోయాడు. పోయిన తర్వాత ఏమైంది? వెంటనే ఆయన ఎవరో ఇస్తానంటే నేను ఇస్తానన్న ప్యానికి వెళ్ళి లింగికి వెళ్ళి చూసుకుంటున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. ప్యానికి వెళ్ళి లింగికి వెళ్ళి చూస్తున్నప్పుడు నేను చెప్పిన మాటలు ఆయనకు గుర్తొచ్చినాయి. దైవ సేవకులు పులిపీఠం మీద చెప్పినవి గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకుంటేనే పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆటుపోటులను తప్పించే దేవుడు. అలాంటి దేవుని కోసము ఆరాధించడానికే సంఘం సేవకుడు బలమైన వాక్కులతో నింపుతున్నప్పుడు ఏం చేసుకోవాలి? హృదయంలో నింపుకోవాలి. వెంటనే ప్యానికెళ్ళి లింగికెళ్ళి చూస్తున్నప్పుడు తొలికోడి గూసింది. ఆయనకు ఒక మాట గుర్తొచ్చింది. ఏమని గుర్తొచ్చింది? మత్తయి మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 చూస్తే అక్కడ చూస్తే ఒక మాట దేవుని సువార్త గుర్తొస్తుంది. ఏమని? అక్కడ బలమైన మాట ఉంది, చదవండి. అక్కడ 1 మార్కు సువార్త 1వ అధ్యాయము 15 కాలము సంపూర్ణమైనది,
దేవుని రాజ్యం సమీపించినది, మారు మనసు పొంది ఏమి నమ్మాలి? ఈడ బలిపీఠం కాడ చెబుతున్న మాటలు దైవసేవకులు ఏమి నమ్మాలి? సువార్త నమ్మాలి. దేవుని హృదయంలో చేర్చుకోవాలి. ఆ మాట విన్నాడు, కన్నీరు వచ్చింది. టీ కొట్టు కాడ 5 గంటలకు ఉన్నాడు. ఎవరు? 20,000 ఇచ్చాయన. బాబు బాండ్ తీసుకొచ్చుక. దేవుని వాక్కులు పరిశుద్ధాత్మ ద్వారాగా నెరవేర్తాయి. అలాగ నెరవేరే మాటలు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నీతుడగు తండ్రివి నా శాలెము రాజువు. ఆశ్చర్యకరుడా నా ఆలోచన కర్తవు, నీతుడగు తండ్రివి నా శాలెము రాజువు. మా మనమరాలు ఉంది. నా మనమరాలకి వాతపారు వచ్చింది. నాకు తెలియదు. నేను ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంత దర్శనాలు చెబుతున్నా, ఇది ఒకటి రావటంలే. ఏందబ్బా అని చెప్పి 7వ నెల పిల్లప్పుడు వాతపారు వచ్చింది. ఎన్ని సూదులేసినా నాకెళ్ళి చూసి ఏడుస్తూ 7వ నెలకే జ్ఞానం ఉంది. ఈ పాపంగా బతకదేమో ప్రభువా ఏం చేయాలనుకొని ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభువా అది నీ కృపేనయ్యా అని సాయంత్రానికి 7 గంటలకు హాస్పిటల్కే వచ్చాను. ఈ పాప బతకదులే అని నాకెళ్ళి చూసి ఏడుస్తుంటే ఎక్కడ నుండి వచ్చింది ఒక ఆమె, చెంచోలామ. ఈ పాపకు వాతపరే అని వెంటనే సొరకేసింది. ఈ పాట పాడుద్ది ఏమని? సౌందర్యపూర్ణుడా సర్వలోకానాథుడా, రమ్యమైన పాలక గొప్ప రక్షణ కారక. ఆ 4 పాటలు పాడుతుంటుంది. పరిశుద్ధాత్మ ద్వారాగా ఎక్కడ నుండైనా నీ ఆపదను దైవ సేవకుల ద్వారాగా తప్పించేస్తాడు. అలాంటి అనుభవం సంఘంలో నేర్చుకోవాలి. అలాంటి సంఘంలో నేర్చుకోవాలనే దేవుడి కోరిక. లాస్ట్ మాటలు కాబట్టి ఆలోకించుడి. ప్రభు తానే ఒక సూచన చూపును, కనిక గర్భంలో ఒక కుమారుడు ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టును. ఇమ్మానుయేల్ ఎక్కడో చూద్దాం. లాస్ట్ మాటలు మత్తయి సువార్త 1వ అధ్యాయము 18-19 వచనంలో చూడండి. యేసు క్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునిపై పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉండబట్టి మీరు అందరూ వచ్చి ఇంతకుముందు నేను వచ్చినప్పుడు 10 మంది పరిశుద్ధాత్ముడు ఉంటేనే మీలో ఉన్న శరీరం మారిపోద్ది, మీలో ఉన్న ఆత్మ మారిపోద్ది, సంఘం కూడా వెలుగుగా ఉండబట్టే పాటలు పాడేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు జననం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాకమునిపై పరిశుద్ధాత్ముడు మరియములోకి వచ్చింది. నీతిమంతుడైన యోసేపుండి ఏమి ఈమెను రహస్యముగా విడనాడ ఉద్దేశిద్దామని ఆలోచిస్తున్నప్పుడు ఒక దేవదూత వచ్చి, ఓ యోసేపు, దావీదు కుమారుడు అయిన యోసేపు, మరియను ఏమి పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉన్నది, ఆమె ఒక కుమారుడు కనును, ఆయనకు ఏందంట, ఆయనకు యేసని పేరు పెట్టిండు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలివెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాస్ట్ మాటలు నేను ఆపేస్తున్నాను. 22వ అధ్యాయము ఆదికాండంలో చూస్తే ఈ సంగతులను చూసి 22వ అధ్యాయం ఆదికాండం ఈ సంగతులను గురించి ఆలోచించుచుండగా అబ్రహాం అన్నాడు, దిగ్గును లేచిండు, ఏకైక కుమారుడను ఇస్సాకును నాకు బలియాగముగా ఇవ్వా అన్నాడు. మారు మాట కూడా బాప్తిసం తీసుకునేటప్పుడు మారు మాట చెప్పకూడదు, పరిశుద్ధాత్మ తాగేటప్పుడు మారు మాట కూడా చెప్పలేదు. ఊరుగా పిలిచిండు, బొమ్మలు కొలిచి ఆయన్ను,
మాట తప్పకుండా నడుస్తున్నాడు. అయితే కుమారుని తీసుకొని వస్తున్నప్పుడు, నానా దీటీలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, కత్తి ఉంది, దాసీలు ఉన్నాయి, గొర్రెపిల్ల ఏది నానా అంటే అది దేవుడే చూసుకుంటాడయ్యా అని కట్టెల మీద పడేశాడు. కట్టెల మీద పడేసినప్పుడు అబ్రహాం ఆగు, అబ్రహాం ఆగు అన్నాడు. వెంటనే అదిగో పొట్టేలి. ఎలాగ ఈడ రహస్యంగా జరుగుతుంది వాక్యము. ఎలాగ రహస్యంగా మీరు వస్తున్నారు, రహస్యంగా ఎలాగ వస్తున్నారు? అదిగో పొట్టేలి. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. నా జిహ్వ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. హల్లెలూయా, హల్లెలూయా.